సార్ ఏం సార్ ఇది? చాలా అంటే ఆంజనేయ స్వామిలాగున్నారు. ఆ తర్వాత గద ఉంది. సో ఇంత పెద్ద విగ్రహం దాదాపుగా 6 ఫీట్లు ఉంటుందా? 7 ఫీట్లు ఉంటుందా? 7 ఫీట్లు ఉంటుంది సార్. ఇది మచ్చబల్ల పని. ఇది మచ్చవల్లప్పుడు అంటే చాలా మందికి తక్కువ తెలుసు. ఎక్కడ కూడా విగ్రహం లేదు ఇది. లేదు సో సార్. ఆంజనేయ స్వామి కొడుకు అని కూడా చెప్తుంటారు. ఆంజనేయ స్వామి కొడుకు సార్. సో ఆంజనేయ స్వామి నిజంగా అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కదా, ఆయనకి ఎట్లా కొడుకు అని చెప్పి చాలామంది అనుకుంటారు. అంటే ఆయన సో లంకకు వెళ్ళే సమయంలో ఆయన సముద్రం పైన ప్రయాణిస్తున్నప్పుడు ఆయన కొంచెం అలసిపోయి ఆ స్వేదము అంటే చెమట చుక్క నీళ్ళల్లో పడితే ఒక మత్స్యకన్య ఆ నోట్లోకి వెళ్ళిపోతుంది ఆ చెమట చుక్క. తద్వారా ఆమె గర్భం దాల్చి ఆ తర్వాత ఆమెకు పుట్టినటువంటి కొడుకే మత్స్యవల్లభుడు అని చెప్తారు. ఈయన ఆంజనేయ స్వామి కంటే కూడా బలవంతుడంట. చాప చరిత్రలో మన పురాణాల్లో ఎక్కువగా ఈయన ప్రస్తావన లేదు. అంటే ముందు వైపు మనం చూస్తే కనుక కంప్లీట్గా ఆంజనేయ స్వామి లాగా గద, తర్వాత మొహం దగ్గర చూసినా ఇదంతా కూడా కనిపిస్తుంది. వెనక వైపు చూస్తే మత్స్యాకారంలో చేపకు సంబంధించినటువంటి వింగ్స్ లాగా ఏది ఉంటుందో అది వెనుక వైపు ఉంటుందని కూడా చెప్తున్నారు. నిజంగా ఇది అసలు నాకు తెలిసి మన ప్రపంచంలోనే భూమిపైనే ఎక్కడ కూడా లేదు ఇట్లాంటి విగ్రహం. ఇది ఇట్లాంటి అరుదైనటువంటి విగ్రహాలు తర్వాత మన చరిత్ర అంతా కూడా ఈ మ్యూజియంలో ఈ కొలనుపాకలో దాగి ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి మన పిల్లలు కావచ్చు లేదంటే పెద్దలు ఎవరైనా కూడా వచ్చి చూడాల్సినటువంటి ప్రదేశం ఇది.